ప్రేక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి రైతుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఇప్పటికే 20 మండలాలకు చెందిన గ్రామాలు 120 గ్రామాల్లో రైతులకి నోటీసులు అందించారు. ఏ రైతు భూమి ఎంత సేకరణ చేయబోతా ఉన్నారు అనేది కూడా క్లారిటీ వచ్చింది. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే, మొదట ఇది 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ అని రైతులు గ్రామ సభల్లో చెప్పారు. తర్వాత తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో అది 250 మీటర్లు. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే దాన్ని 500 మీటర్లు కూడా బఫర్ జోన్ పరిధిలో 500 మీటర్లు కూడా తీసుకోబోతా ఉన్నారు అనేది ఆందోళన కలిగిస్తూ ఉంది. ఒకవైపు రిజిస్ట్రేషన్ వాల్యూస్ ప్రకారం దానికి ఒక 2 రెట్లు అదనంగా పరిహారం 2013 భూ పరిహార చట్టం ప్రకారం చెల్లించబోతా ఉన్నారు. కానీ మార్కెట్ వాల్యూస్ చాలా తేడా ఉంది. అందుకే రైతులు, ఎన్టీఆర్ జిల్లా రైతులు, వీరులపాడు, కంచికచర్ల మండలాలకు చెందిన రైతులు జుజూరు శివాలయంలో సమావేశమయ్యారు. ఇదే విధంగా ప్రభుత్వం కనుక భూములు తీసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఆ 12 లక్షలు, 13 లక్షలు, 15 లక్షలు రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఉంటాయి. మహా అయితే పరిహారం 35 లక్షలు, 40 లక్షల ఎకరానికి మించే అవకాశం లేదు. అందుకే రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు, మార్కెట్ వాల్యూకి 4 రెట్లు అధికంగా పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ వాల్యూకి 4 రెట్లు పరిహారం ఇవ్వడం సాధ్యం కాదు, కానీ మార్కెట్ వాల్యూ డిమాండ్ చేసుకుంటే రైతులు ప్రభుత్వం మరికొంత పరిహారం చెల్లించే అవకాశం ఉంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ వాల్యూస్ ప్రకారం 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్రస్తుతం రైతులకు పరిహారం అందబోతా ఉంది. ఇక దీనికి సంబంధించి పరిహారం చాలకపోతే రైతులు హైకోర్టులోనూ సవాల్ చేసుకోవచ్చు. అంతేగాని ప్రభుత్వం భూమి తీసుకోవడం మాత్రం జరిగిపోద్ది. దీనికి సంబంధించి ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా భూముల ధరలు అధికంగా ఉండే ప్రాంతాల్లో, ఈ ఔటర్ రింగ్ రోడ్డు దాదాపుగా 5 జిల్లాలు, 190 కిలోమీటర్లు, 120 గ్రామాల గుండా వెళ్ళేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో, ఎందుకంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డు చాలా ప్రాంతాల్లో హైవేలను క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. నగరాలకి, గుంటూరు నగరానికి సమీపంగా వెళ్తుంది, తెనాలికి సమీపంగా వెళ్తుంది. ఇలా కొన్ని మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకు సమీపంగా వెళ్ళినప్పుడు, జాతీయ రహదారులను క్రాస్ చేస్తున్నప్పుడు అక్కడ భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్ రేట్ ఏమో, రిజిస్ట్రేషన్ వాల్యూ ఏమో తక్కువగా ఉంది. మరి అలాంటి రైతులు నష్టపోతూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణ చేసే ప్రాంతాల్లో ఎకరం 2 కోట్ల కూడా ఉంది. పెరిచర్ల, మేడికొండూరు పరిసర ప్రాంతాల్లో హైవేని క్రాస్ చేసేటప్పుడు, జాతీయ రహదారి ఏదైతే మచిలీపట్నం పూణే జాతీయ రహదారి, విజయవాడ నుంచి హైదరాబాద్ జాతీయ రహదారులను క్రాస్ చేసేటప్పుడు, గుంటూరు సమీపంలో, ఇలా కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే విషయాన్ని మనం వీడియోలో చెప్పినప్పుడు ఒక కుక్క మొరిగింది, ఎకరం 2 కోట్లని. వారికి సరైన సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. రైతు సోదరులు మార్కెట్ రేట్ డిమాండ్ చేయండి. మీ ప్రాంతంలో మార్కెట్ ఎంత ఉందో అంత డిమాండ్ చేయండి. 4 రెట్లు ఎక్కువ అడిగితే ఎంతో కొంత ఇవ్వబోతారా అనే ఉద్దేశంతో డిమాండ్ చేసినా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారమే ఔటర్ రింగ్ రోడ్డుకి భూములు తీసుకుంటా ఉన్నారు. ఇది సేకరణ కాబట్టి రైతులు భూమి పోయిన దానికి భూమి రాదు. ల్యాండ్ పూలింగ్ డిమాండ్ మొదటి నుంచి చేసుకుంటే దాని ప్రయోజనం దక్కేది, కానీ ఇప్పుడు ఇంకా ప్రయోజనం కూడా దక్కే అవకాశం లేదు. ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి భూసేకరణ మొత్తం మే నాటికి పూర్తి చేయాలని అధికారులకి టార్గెట్ పెట్టారు. టార్గెట్ నాటికి 90% పూర్తి అవుతుంది. కొంతమంది రైతులు ఎవరైతే అభ్యంతరాలు ఉన్నాయో ఆ అభ్యంతరాలు రైతులు త్వరగా వ్యక్తం చేయాలి. దానికి కూడా డేట్ క్లోజ్ అయిపోతా ఉంది. 21 రోజులు టైం ఇచ్చారు. ఆల్రెడీ 1 వారం కూడా కంప్లీట్ అయిపోయింది. రైతుల అభ్యంతరాలు ఏదైనా ఉంటే సిఆర్డీఏలో కానీ రెవెన్యూ అధికారులకి తెలియజేయండి. లేదంటే రాబోయే రోజుల్లో ఈ భూసేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత రైతులకు కోర్టుకు వెళ్ళినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. దీనికి సంబంధించి రైతు సోదరులు, మీ ప్రాంతంలో భూమి ధర, మార్కెట్ రేట్ ఎంత ఉంది, అది ఏ ప్రాంతం నుంచి మీరు ఈ భూమి ఔటర్ రింగ్ రోడ్డుకి ఇస్తూ ఉన్నారు, మండలము, గ్రామం, మార్కెట్ రేట్ ఎంత, ఎకరా ధర ఎంత పలుకుతా ఉంది అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం.